హలో అండి. ఈ పెద్దాయన పేరు సంజయ్ నిషాద్. యూపీ గవర్నమెంట్‌లో మినిస్టర్. పెద్ద జాతీయ పార్టీకి చెందినవాడు. 60 ఏళ్ల వయసున్నా కూడా మహిళల గురించి ఎలా మాట్లాడాలో బుద్ధి, జ్ఞానం, మానం, మర్యాద ఏవీ లేవు. బీహార్‌లో జరిగిన ఏదో పని గురించి మీరేమంటారు అని అడిగినప్పుడు నవ్వుతూ చులకనగా చెప్పిన మాటలివి. ఒకసారి వినండి, మాట్లాడదాం మళ్ళీ. नहीं पड़ जाना चाहिए। छू दिया नकाब तो इतना हो गया, कहीं और छूते तब क्या हो जाता। नहीं तो आपको क्या लग रहा है कि कहीं और भी छू लेते हैं क्या? है आप इस तरह की बात कर रहे हैं, क्या कहीं और छू लेते नहीं, आप लोग तो अब नकाब पर इतना है, कहीं और चेहरा वरा छुआ जाता है, कहीं और अंगुली पड़ जाती, तब क्या करते आप। విన్నారుగా ఎంత దిగజారి మాట్లాడుతున్నాడో? నకాబే కదా లాగింది, ఇంకెక్కడైనా ముట్టుకొని ఉంటే ఏమయ్యేది? ముఖం మీద గాని ఇంకెక్కడైనా గాని వేలు చేయి తగిలితే ఏమయ్యేదని కెమెరా సాక్షిగా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాళ్ళ మన దేశాన్ని నడిపించే నాయకులు? ఈ రిపోర్టర్ ఎలా నవ్వుతున్నాడో గమనించారా? మీడియా అంటే డెమోక్రసీలో ఫోర్త్ పిల్లర్. కొంతమంది ఇలాంటి పెంపుడు రిపోర్టర్స్ కి వాళ్ళ తల్లికో చెల్లికో ఇలా జరిగితే బాధ నొప్పి అర్థమవుతాయి. పార్లమెంట్ లో 10 గంటలు వందే మాతరం గురించి, భరతమాత గురించి మేమే చర్చలు పెట్టామని చెప్పుకునే వీళ్ళు భారతీయ మాతకు జరిగిన ఈ అన్యాయానికి, ఈ అగౌరవానికి ఎటువంటి చర్యలు ఉండవు, చర్చలు ఉండవు. భారతీయ మాతను, అదే భారతీయ మహిళను గౌరవించినప్పుడే నిజంగా భరతమాతను గౌరవించుకున్నట్టు. మేరా భారత్ మహాన్. జై హింద్.